महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో పరాభవనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది ఈ మార్చి 19వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహమూర్తిత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ ఈ పరాభవనామ సంవత్సరం చూస్తే కనుక పరాభవం ఆ పేరులోనే ఉంది, అవమానం అని యాక్చువల్గా. బట్ ఈ పరాభవాన్ని మనం ఆత్మ పరిశీలన సంవత్సరంగా కూడా అభివర్ణించవచ్చు. 2019వ సంవత్సరం ఏదైతే వికారినామ సంవత్సరం, వికారం స్టార్ట్ అవడం, 2020 తర్వాత శార్వరి 2020 చీకట్లు మిగిల్చింది అందరికీ తెలుసు. 21 ప్లవనామ సంవత్సరం, కోతి, ప్లవం అంటేనే కోతి, అటు ఇటు పరిగెత్తు ఉంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి ఎలా ఉంటుందో 2021 అది. అలాగే 2022 శుభకృతు, 23 శోభకృతు, కొంచెం నెమ్మదిగా మళ్ళీ స్థిరపడటం ఈ శుభకృతు శోభకృతు నామ సంవత్సరాల్లో. ఆ తర్వాత మళ్ళీ క్రోధినామ సంవత్సరంలో ప్రభుత్వాల మధ్య వచ్చిన గొడవలు అవన్నీ మనం కూడా కొంచెం చూసాం. ఇక 2025 విశ్వావసు నామ సంవత్సరం. అలాగే ఇప్పుడు 2025 విశ్వావసు నామ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుని తెలుగు సంవత్సరాన్ని ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం 2026 ఏవైతే ఈ సంవత్సరాదిలు పేర్లు ఏవైతే ఉన్నాయో, మరి నారదుడికి యొక్క విష్ణుభక్తి, నా అంత విష్ణుభక్తి ఎవరికీ లేదు అనే నారదుడి యొక్క ఆ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తే నారదుడిని ఒక స్త్రీ రూపంలో తయారు చేయటం, తర్వాత నారదుడు తర్వాత ఒక ఋషి ద్వారా ఇలాగ ఒక 60 మంది సంతానాన్ని ఆయన కనడం, ఆ తర్వాత అంటే స్త్రీ రూపంలో, తర్వాత అక్కడ నివసించే దగ్గర ప్రదేశంలో ఆ నదిలో అక్కడ వరదలు రావడంతో ఆ యొక్క 60 మంది సంతానం కూడా గతించటం. సో పుట్టెడు శోకంతో ఉన్న నారదుడికి అప్పుడు విష్ణువు ప్రత్యక్షమే. సో నీ విష్ణు భక్తి మామూలప్పుడే కాదు, ఇలాంటి మనకి ఎన్నో భావోద్వేగ సమయాలు ఉన్నప్పుడు కూడా ఆ భక్తి అనేది నిలవాలి. సో ఈ శోక సంద్రంలో సో నీకు గుర్తు రాలేదు చూసావా, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు కాదు దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తుకు రావటమే నిజమైన భక్తి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగా, ఆ తర్వాత సరే మరి ఈ 60 మంది నా సంతానానికి సంబంధించి మరి ఏదో ఒక ఈ జన్మ తీసుకున్నందుకు ఈ స్త్రీ రూపంలో ఆయనకు విష్ణు మాయ ద్వారా ఏర్పడిన ఈ యొక్క రూపానికి ఏదో సార్థకత కలగాలి అంటే ఆ 60 మందే తెలుగు సంవత్సరాదులుగా కాలక్రమేణా కాలంతో పాటుగా నడుస్తారు అని విష్ణువు ఆ యొక్క నారదుడికి వరం ఇవ్వటం. అలాగే మనకి ప్రభవ, విభవ, ప్రమోద్యోత ఇలాగా 60 తెలుగు సంవత్సరాల పేర్లు మనకి రావటం. దానిలో 40వదే ఈ పరాభవనామ సంవత్సరం. ఆ సంవత్సరానికి తగ్గట్టుగా, ఆ పేరుకి తగ్గట్టుగా ఆ సంవత్సరం ఉంటుంది అని విష్ణుమూర్తి తెలుపుగా, దానికి తగ్గట్టుగా వికారి, శార్వరి, ప్లవము, శుభకృతు, శోభకృతు, క్రోధి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం, దానికి తగ్గట్టుగా జరుగుతున్నాయి. పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరాభవాలు, అహంతో వచ్చే అనేకమైన సమస్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తున్న ఈ యొక్క అనిశ్చితిని కూడా మనం గమనిస్తున్నాం. సో ఎంత పెద్ద దేశాలైనా పరాభవానికి గురికాక తప్పని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి, అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ సంవత్సరానికి తగ్గట్టు ఆ సంవత్సరం పేర్లు ఉంటాయన్నమాట. అది విష్ణుమూర్తి యొక్క వరం నారదుడికి. సో ఇక ఈ పరాభవనామ సంవత్సరం మరి అన్ని రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహమూర్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. కర్కాటక రాశికి సంబంధించిగా పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి మనం చూస్తే వీరికి పునర్వసు నక్షత్రం ఇక్కడ 4వ పాదం,
అలాగే పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ పాదాల వాళ్ళు వెరసి మనకి కర్కాటక రాశిగా మనం చెప్పచ్చు. అలాగే మీ పేరులో హి, హు, హే, హో, డా, డి, డు, డే, దో ఈ అక్షరాలతో కనుక మీ పేరులో మొదటి అక్షరం మొదలైతే కనుక ఇది మనం కర్కాటక రాశిగా పరాభవన సంవత్సరానికి సంబంధించి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఈ సంవత్సరం వీరికి కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఏలినాటి శని కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినా కూడా అష్టమ రాహు దోషం వీళ్ళని వెంబడిస్తూ ఉంది రాశి వాళ్ళకి. ఏలినాటి శని ఆర్థికంగా కొంగదీయడం 2023 to 25 వరకు. 2025 తర్వాత కూడా మళ్ళీ రాహు యొక్క సంచారం అష్టమంలోకి రావడం, దీనివల్ల నిలదొక్కుకోవటానికి డబ్బులు ఇక్కడ మనం అక్యుములేట్ చేసుకోవటానికి, ఫైనాన్షియల్గా కొంచెం మనం స్టెబిలైజ్ అవ్వడానికి ఇక్కడ మెయిన్గా ఈ శని వెళ్ళటం, శని తర్వాత రాహు రావటం, కొంచెం ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ రీత్యా కొంచెం వీళ్ళకి ఈ అప్ అండ్ డౌన్స్. అలాగే రాజపూజ్యం 4, అవమానం 7. సో చూస్తే కనుక మరి కొంతవరకు మరి డబ్బు లేదన్నా, అదేవిధంగా శని భాగ్యంలో నడుస్తా, గురువు గారి వేరులో నడుస్తా, అష్టమంలో రాహువు నడుస్తా, మరి ఇక్కడ గురుబలం కూడా లేని కారణంగా మన సామాజిక పరంగా సంఘంలో కొంచెం గౌరవం, కీర్తి ఉండాలి అంటే గురుబలం కూడా బాగుండాలి. సో గురువు గారు కూడా కొంచెం వీక్గా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ రాజపూజ్యం 4, అవమానం 7గా వీరికి కనిపిస్తుంది. ముందే చెప్పాను నేను, గురువు గారు ఈ సంవత్సరం 3 రాసులు మారుతూ ఉన్నారు. ఏదైతే మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ గురువుగారి యొక్క సంచారం 2025 నుంచి 2033 వరకు 8 సంవత్సరాలు కంటిన్యూస్గా ఈయన అతిచారంలో ఉండబోతున్నారు అని మొట్టమొదటిసారి మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా చాలా సంవత్సరాలు, ఎప్పుడూ లేనంతగా 8 సంవత్సరాలు ఒక రాశిలో ఉండాల్సిన గురు భగవానుడు 3 రాశులు మారటం. సంవత్సరంలో ఒక రాశిలో ఉండాలి ఆయన, సంవత్సరానికి ఒక రాశిలో ఉండాల్సిన ఆయన ఒక్క సంవత్సరంలోనే 3 రాశులు మారడం అనేది ఇది అబ్నార్మల్ అని చాలా సార్లు కొన్ని వీడియోస్లో నేను చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో. సో అది గురువు గారి యొక్క ఫలితం, ఆయన మూర్తిత్వాలు మనం చూస్తే జూన్ 2వ తారీఖు వరకు కూడా వ్యయ స్థానంలో ఉంటారు, రజితమూర్తిగా ఉంటారు. సో అలాగే జూన్ 2 నుంచి కూడా జన్మరాశిలోకి వస్తారు, సువర్ణమూర్తిగా ఉంటారు. సో ఇలాగే తర్వాత మళ్ళీ అక్టోబర్ 30కైనా ఇక్కడ మళ్ళీ ద్వితీయ స్థానంలోకి సింహరాశిలోకి మారుతున్నారు. 12, 1, 2, 3 రాశులు మారుతున్నారు ఆయన. ఇక రాహుకేతులు 2026 డిసెంబర్ 5 వరకు కూడా అష్టమ స్థానంలోనూ ద్వితీయ స్థానాల్లో వాళ్ళు సంచరిస్తున్నారు, తామ్రమూర్తులుగా ఉంటూ ఉన్నారు. ఇక మళ్ళీ కర్కాటక రాశికి డిసెంబర్ 6వ తారీఖు నుంచి కూడా రాహు సప్తమంలోకి, కేతువు రాశిలోకి మారుతున్నారు. సో లోహమూర్తులుగా సంచారంలో ఉంటున్నారు. ఇక శని మొత్తంగా భాగ్యస్థానంలో గత సంవత్సరం ఎంటర్ అయ్యారు, ఆయన రజితమూర్తిగా కర్కాటక రాశి వారికి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. శని 9వ ఇంట్లో ఉండటం ముఖ్యంగా అదృష్టానికి సంబంధించిన స్థానం, భాగ్యస్థానం. సో ఇక్కడ మీకు దొరికే గురువులు బట్టి, మీ మెంటర్స్ బట్టి ఇక్కడ మీ యొక్క జీవనం అనేది, మీ యొక్క లైఫ్ గ్రోత్ అనేది డిపెండ్ అయ్యి ఉండే ఆస్కారాలు ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం ఇక్కడ నడుస్తుండటం, అంటే అష్టమ శని ముగించుకొని 9వ స్థానంలోకి వచ్చారు, అంటే నెమ్మదిగా ఇది కుదుట పడే సమయం. బట్ సాటర్న్ ఈజ్ ఎ రిస్ట్రిక్షన్ ప్లానెట్. ఒక రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఎప్పుడైతే మీకు 9th హౌస్లో ఉంటాడో, మరి అదృష్టానికి సంబంధించి కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ చాలా రిస్ట్రిక్ట్ అయిన ఫీలింగ్. అది ఒక సంవత్సరంగా పడుతున్నారు ఇవన్నీ. బట్ నెమ్మదిగా మాత్రమే జీవితంలో ఒక స్థిరత్వాన్ని మీరు పొందే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క భాగ్యస్థాన స్థిత శని వల్ల. కాబట్టి ఇక్కడ లేనిపోని భయాలు, మానసిక భయాలు అనేవి వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి. సో ఏంటంటే గతంలో జరిగిన అష్టమ శనిలో 2023 to 25 జరిగిన కొన్ని సందర్భాల రీత్యా అవి ఇంకా మర్చిపోకుండా ఉండటం, వాటి ఆనవాళ్ళు కొన్ని మళ్ళీ గుర్తొస్తూ కొంచెం మానసిక భయం అనేది మనకి వస్తూ ఉంటుంది.
సో అలాగే గురువు గారి యొక్క సంచారం మనం చూస్తే కనుక ఇక్కడ జూన్ 1 వరకు ఇక్కడ జూన్ 1వ తారీఖు వరకు కూడా 1000 స్థానంలో ఉంటున్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. పిల్లలకి సంబంధించో, ఆరోగ్యంకి సంబంధించో, చదువుల గురించో, ప్రయాణాల గురించో, సో ఇలాగా చాలా వరకు ఇంటి రెనోవేషన్ గానో లేకపోతే వివిధ రకాలైన ఖర్చులు ఏది కూడా అనవసరంగా పెట్టే ఖర్చులు కాదు, అవసరార్థం వచ్చి పడే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇది వీ కెన్ నాట్ అవాయిడ్, మనం అవాయిడ్ చేయలేని ఖర్చులే వీళ్ళకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జూన్ 2 వరకు కూడా వీళ్ళు కొంచెం స్టెబిలైజ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. జూన్ 2 నుంచి కూడా గురుడు రాశిలోకి వస్తున్నారు. జూన్ 2 నుంచి కూడా గురుడు జన్మరాశిలో సువర్ణమూర్తిగా ఉంటున్నారు. సో ఎప్పుడైతే గురుడి రాశి ప్రభావం మీ రాశిలోకి వచ్చిందో చక్కగా మళ్ళీ మీకు ఈ రాశిలోకి వచ్చిన గురుడు వల్ల 1000 స్థానం నుంచి కొంతవరకు ఖర్చులు తగ్గటం కానీ, ఆత్మస్థైర్యం పెరగటం కానీ, ఆశావాదం పెరగటం కానీ, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్, ఆరోగ్యానికి సంబంధించి ఉన్నత అధికారంలో ఉన్న వాళ్ళ కొన్ని పరిచయాలు మీకు పరిచయం అవటం కానీ, ఇలాగే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే న్యాచురల్గా క్యూర్ చేసుకోవటం కానీ, చాలా వరకు బ్యాడ్ ఫేస్ నుంచి కొంచెం మనం చెదురుముదురు గాలివాన నుంచి కొంచెం బయటపడ్డాం అనే ఫీలింగ్స్ వీళ్ళకి జూన్ 2 నుంచి ఉంటాయి. రాశిలో ఉన్న గురుడు వీళ్ళకి తప్పకుండా ఆత్మస్థైర్యాన్ని, మంచి సంకల్పాన్ని, ఆశావాదాన్ని అయితే క్రియేట్ చేస్తాడు. అదే జన్మంలో గురుడు ఉండడం వల్ల భాగ్యస్థానం మీద, పంచమ స్థానం మీద దృష్టి ఉండడం వల్ల ఎడ్యుకేషన్ పరంగా, సంతాన పరంగా, అభివృద్ధి పరంగా కొన్ని బాటలు పడే ఆస్కారాలు గురువు గారి యొక్క జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా రాశిలో ఉంటారు. అక్టోబర్ 31న తిరిగి మళ్ళీ ఆయన సింహరాశి సెకండ్ హౌస్ మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. సంవత్సరం పాటు అసలు ఆయన అక్కడే ఉండాలి మిథున రాశిలో. అలాంటిది సంవత్సరం తిరగకుండానే మిథునం అయిపోయింది, కర్కాటక సింహంలోకి వచ్చారు. బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రాన్సిట్. అక్టోబర్ 31 నుంచి ఆర్థిక స్థితి మెరుగవుతుంది, చాలా వరకు మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. గురువు గారి యొక్క సెకండ్ హౌస్ ఆయన ఎక్స్పాన్షన్ తప్పకుండా వృద్ధి కలుగు చేయటం, కుటుంబ పరంగా, సంతాన పరంగా, ఫైనాన్స్ పరంగా చాలా విషయాల్లో అంటే ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం రావటం. ఎందుకంటే ఆర్థిక పరంగా ఎప్పటికి మనకి బ్యాలెన్స్ ఉంటుంది, ఏదైనా ఉద్యోగం వస్తే కదా. సో ఉద్యోగం రావటం, చక్కగా ఫైనాన్షియల్ పరంగా కూడా కొంచెం బాగుంటాం, ఇవన్నీ కూడా గురువు గారి ద్వితీయంలో వచ్చినప్పుడు మనం చూడొచ్చు. అలాగే రాహు మాత్రం డిసెంబర్ 6 వరకు కూడా అష్టమ స్థానంలో ఆకస్మికమైన మార్పుల్ని, సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ని, అనుకోని టెన్షన్స్ని తీసుకొస్తూ ఉంటాడు. సో కాబట్టి అష్టమ స్థానంలో రాహు ఉన్నారు, అలాగే జూన్ 2 వరకు కూడా గురుడు ఉంటున్నారు. కాబట్టి చాలా వరకు మీ యొక్క ఎక్స్పెన్సెస్లో కానీ, అన్నెసెసరీ విషయాల్లో కానీ, అవగాహన లేని విషయాల్లో చేతులు దోర్చడం, అనవసరంగా తలపెట్టడం ఇలాంటివి మంచివి కావు. ఇలాంటి విషయాలు అంత దూరంగా ఉంటే మీకు అంతగా టెన్షన్స్ అనేవి తగ్గుతాయి. డిసెంబర్ 6 నుంచి కూడా ఎప్పుడైతే ఈ యొక్క మళ్ళీ రాహువు కేతు ఇద్దరు కూడా సప్తమంలోకి రాశిలోకి వస్తున్నారు. సో సప్తమ స్థానాల్లో కొంతవరకు రాహు యొక్క ట్రాన్సిట్ ఇక్కడ మొదలవటం, ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించి కావచ్చు, కొన్ని ప్రవాసానికి సంబంధించి, కొంచెం స్టేట్ టు స్టేట్ జర్నీస్, కొంచెం స్టేట్ టు స్టేట్ మార్పులు చేర్పులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఇలాగా రాహు యొక్క సప్తమ స్థాన సంచారం ఏదైతే ఉందో కొంత మీకు మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా గతంలో వచ్చిన అనేకమైన ఇబ్బందుల్ని కొంచెం రెడ్యూస్ అవుతాయి. అష్టమ శని నుంచి అష్టమ రాహు కొంచెం సప్తమంలోకి రావటం కానీ, సో మ్యారేజ్ మ్యాచెస్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ కొంచెం లాయల్టీ, ఇద్దరి మధ్య బాండింగ్ విషయాల్లో డిసెంబర్ 6వ తారీఖు నుంచి సప్తమంలోకి వస్తున్న రాహు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేది మంచిది. సో కేతు మళ్ళీ ఇక్కడ రాశిలోకి వస్తున్నారు. గురుడు ఆల్రెడీ మీకు మంచి ఆప్టిమిజాన్ని ఇస్తాడు, ఆశావాదాన్ని ఇస్తాడు. కానీ రాశిలో కేతు మళ్ళీ ఒక తెలియని ఒక రకమైన మానసిక భయాలని ఈ రాశిలో క్రియేట్ చేస్తుంటారు మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖు నుంచి కూడా. సో కాబట్టి ఎప్పుడైతే ఈ రాహు ఇక్కడ కేతు యొక్క సంచారం వీళ్ళకి రాశిలో జరుగుతూ ఉందో మళ్ళీ మీ యొక్క ఆరోగ్యం మీద, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద, మీ మోటివేషన్ మీద మీకు చాలా వరకు కూడా డిటాచ్మెంట్ ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఇక్కడ ముఖ్యంగా రాహు యొక్క సప్తమ స్థాన సంచారం బిజినెస్కి సంబంధించిన విషయాల్లోనూ, మ్యారిటల్ మ్యాచెస్కి సంబంధించిన విషయాల్లోనూ ఇంపాక్ట్ చూపిస్తుంది మనకి డిసెంబర్ 6 తర్వాత నుంచి. కేతువు రాశిలోకి రావడం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం డిసెంబర్ 6 నుంచి ఉంటుంది.
ఇలాగా 3 రాశులు మారుతున్న గురుడు, 2 రాశులు మారుతున్న రాహువు, శని మీన రాశిలో ఉంటాం. ఈ విధంగా పరాభవన సంవత్సరం ఈ దీర్ఘకాలిక గ్రహాల యొక్క ప్రభావం మనకి చూపిస్తూ ఉన్నాయి. సో అంటే దీనిలో బెస్ట్గా మనం ఏ టైంలో ఎలా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఏంటి అనేది, మరి 3 రాశులు మారిపోతుంటాయి. 12, 1, 2 సడన్ చేంజెస్ వచ్చి పడుతూ ఉంటాయి. ఈ చేంజెస్కి తగ్గట్టు ఎందుకు వస్తున్నాయి ఏంటి, ఏ టైంలో ఎలా మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది వీక్లీ ఫాలో అవుతుంటే పలానా అంటే మంత్స్ అంటే ఫ్రీక్వెంట్గా అంటే ఒక సంవత్సరం పాటు కాదు, ఒక ప్రతి 5 నెలలకి 2 నెలలకి ఇక్కడ రాశి మారుతున్నాడు కాబట్టి గురుడు. సో ప్రాపర్గా ఎప్పుడు ఏ స్థానాలకు మారుతున్నాడో తెలుసుకుంటే బాగా బ్యాలెన్స్డ్గా మనం నిర్ణయాలు తీసుకోవచ్చు ఇవి ఫాలో అవుతుంటే. సో కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మరొకసారి పరాభవ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.